హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? సో అయితే వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్ పార్ట్ 2 స్టాటిక్ జీకే ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అయితే ఆల్రెడీ ఇంతకుముందు సెషన్లో స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, రైల్వేస్కి చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే అనేది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫెస్టివల్స్కి, డ్యాన్సెస్కి, తర్వాత స్పోర్ట్స్కి, తర్వాత కల్చరల్ ఈవెంట్స్, తర్వాత డేట్స్, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్రెడీ నేను చెప్పాను డ్యాన్సెస్, ఈ ఫామ్స్, ఫోక్ డ్యాన్స్లు అవి చూద్దామని. సో ఆల్రెడీ 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు మనం 11th క్వశ్చన్ని చూద్దాం. సో సెషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో 11th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటున్నాడు. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఓకేనా? హార్వెస్ట్ ఫెస్టివల్ అంటున్నాడు. మరి హార్వెస్ట్ అంటే ఏంటి అసలు అనేది మనం చూడాలి. హార్వెస్ట్ అంటే ఏంటండి? హార్వెస్ట్ అంటే మనకి క్రాప్స్ని కలెక్ట్ చేయడం అన్నమాట. క్రాప్స్ని కలెక్ట్ చేయడం అంటే పంట పొలాలు అని అర్థం, పంట మొదలు తీసుకోవడం అని అర్థం. అంటే గ్యాదరింగ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్రాప్స్, లేదంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని రెడీ చేసుకోవడానికి, కన్జ్యూమ్ చేసుకోవడానికి హార్వెస్టింగ్ అంటారు. అయితే హార్వెస్టింగ్ కోసం ఫెస్టివల్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మీకు ఆప్షన్ వచ్చేసరికి ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఓనం అనగానే మనకి గుర్తు రావాల్సిన స్టేట్ ఏంటంటే ఇక్కడ రాసినాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఓనంకి సంబంధించి చూద్దాం. ఓనం ఈజ్ రిలేటెడ్ టు ఓనం ఫెస్టివల్ అంటారు. యాక్చువల్గా ఓనం ఈజ్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్. ఓనం ఈజ్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్, ఓకే. సో అయితే ఓనం అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. ఎక్కడ జరుగుతుంది అంటే ఇది మనకి కేరళలో జరుగుతుంది. కేరళ. యాక్చువల్గా మీకు తెలుసా, కేరళలో అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్ అనేది ఓనమేనండి. అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్ వచ్చేసి మనకి ఏంటంటే కేరళలో మనకి ఓనమే అని చెప్తారు ఫెస్టివల్, ఓకే. కేరళలో జరుగుతుందన్నమాట. సో ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా అంటారు. యాజ్ పర్ మలయాళం క్యాలెండర్ పరంగా చింగం అంటారు. క్యాలెండర్ 22nd చేస్తారండి. ఇది యాక్చువల్గా 22nd నక్షత్ర ప్రకారంగా దీన్ని చేస్తారన్నమాట. మలయాళం క్యాలెండర్ ఉంటుంది, చింగం అని చెప్పేసి క్యాలెండర్, మలయాళం క్యాలెండర్ ఉంటుంది. మలయాళం అంటే మలయాళం క్యాలెండర్లోని చింగం అంటారు. చింగం, దాని ప్రకారంగా డేట్ చూసి చేస్తారన్నమాట. అయితే మరి ఈ సెలబ్రేషన్లో ఏముంటాయి? ఈ ఓనం ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో మనకి ఇక్కడ ఏముంటాయి అంటే బోట్ రేసెస్ ఉంటాయండి. ముఖ్యంగా చెప్పాలంటే బోట్ రేసెస్, ఓకేనా. నీటిలో బోట్ రేసెస్ అవి ఉంటాయి. తర్వాత ఇంకేంటంటే రంగోలీ ఉంటుందండి. రంగోలీ ఉంటుంది, అందరూ శారీస్ కట్టుకుంటారు, వైట్ శారీసు. తర్వాత మాస్క్ డ్యాన్స్ ఉంటుంది. మాస్క్ డ్యాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. వార్స్ ఉంటాయి, టగ్ ఆఫ్ వార్, ఓకే. సో తర్వాత టైగర్ డ్యాన్సెస్ ఉంటాయి. టైగర్ డ్యాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా మనం ఓనం ఫెస్టివల్లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత అయితే మిగిలిన ఆప్షన్లు మనం ఎందుకు నేను చెప్పలేదంటే యాక్చువల్గా తీజ్ అనేది ఇది ఒక మాన్సూన్ ఫెస్టివల్ అండి. యాక్చువల్గా తీజ్ అనేది ఒక మాన్సూన్ సీజన్లో చేసే ఫెస్టివల్. ఇది తీజ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ మాన్సూన్ సీజన్లో చేస్తారు. మరి జన్మాష్టమి వచ్చేసరికి ఇదేంటి? జన్మాష్టమి వచ్చేసరికి మనకి లార్డ్ కృష్ణకి సంబంధించింది జన్మాష్టమి అనేది. అంటే అకార్డింగ్ టు హిందూ మైథాలజీ ప్రకారంగా చూస్తే జన్మాష్టమి లార్డ్ కృష్ణకి సంబంధించింది. మరి దీపావళి చూస్తే అకార్డింగ్ టు హిందూ మైథాలజీ జన్మాష్టమి అనేది దీపావళి అనేది మనకి ఏంటంటే సెలబ్రేటెడ్ అనేది ఎప్పుడు చేస్తారంటే శ్రీరాముడు అయోధ్యకి వచ్చినప్పుడు ఈ దీపావళి జరిగిందని చెప్పేసి అకార్డింగ్ టు హిందూ మైథాలజీ ప్రకారంగా చెప్తారు. దీపావళి అనేది అంటే అరైవల్ ఆఫ్ లార్డ్ రామా ఇన్ అయోధ్య అని చెప్పేసి యాజ్ పర్ హిందూ మైథాలజీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది, ఓకేనా. లార్డ్ రామాకి సంబంధించి లార్డ్ రామా. సో ఇవి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ హోప్ ఈ బిట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం.
సో ఇక్కడ మనం 12th క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద సోలంగ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ అని మనకి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ చూసినట్లయితే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అన్ని ప్రదేశ్ తోటే మనకి ఎండ్ అయ్యాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సోలాంగ్ ఫెస్టివల్ అంటున్నాడండి. ఇక్కడ మనకి సోలాంగ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ చేస్తారంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్. యాక్చువల్గా ఇప్పుడు ఈ పండగ కోసం మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా ఈ సోలాంగ్ ఫెస్టివల్స్ అనేది ఒక ఆదివాసులు అంటే ఆదిస్ చేస్తారు. ఆదిస్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అంటారు. అంటే ఆదిస్ అంటారన్నమాట. ఆదిస్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు సోలాంగ్ ఫెస్టివల్ అనేది. సో ఇది చాలా వెల్ నోన్ ఫెస్టివల్ అండి. ఇది అందరికీ బాగానే తెలుసు. ఇది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఈ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్. ఓకేనా, ఎవ్రీ ఇయర్ ఈ పండగ అనేది మనకి చేస్తారన్నమాట. సో అయితే ఎందుకు చేస్తారు ఈ పండగ అంటే ఈ సోయింగ్ ఫెస్టివల్ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే విత్తనాలు విత్తడం అన్నమాట. సోయింగ్ ఆఫ్ సీడ్స్ అంటారు. విత్తనాలు విత్తడం అన్నమాట. సో వాళ్ళు దేవుడికి దండం పెట్టుకొని ఈ విత్తనాలను పెట్టి వాళ్ళు దండం పెట్టుకొని ఈ హార్వెస్ట్ అనేది మంచిగా పండాలి, మంచి పంటలు పండాలి, మంచి లాభాలు రావాలి. సో అగ్రికల్చర్ పరంగా అందుకే దీన్ని ఈ సోలాంగ్ ఫెస్టివల్ని అగ్రికల్చర్ ఫెస్టివల్ అని కూడా అంటారు. అగ్రికల్చర్ ఫెస్టివల్ అని కూడా అంటారు అన్నమాట. అగ్రికల్చర్ ఫెస్టివలే కదా మరి ఇది. సో ఈ అగ్రికల్చర్కి సంబంధించిన ఫెస్టివల్ అన్నమాట. సెలబ్రేషన్స్ అనేవి ఇక్కడ చేస్తూ ఉంటారు. సో అయితే ఈ ఫెస్టివల్ అనేది చాలా బెస్ట్. వీళ్ళు ఒక మెథడ్ యూజ్ చేస్తారన్నమాట. అంటే వీళ్ళకంటే ఒక కల్చర్ ఉంటుంది. ఈ ఆదివాసులకి ఏంటంటే ఒక కల్చర్ ఉంటుంది అన్నమాట. ఆ కల్చర్ని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారు ఈ విధంగా. అంటే ఇది ఓన్లీ సెలబ్రేషన్ అనే కాదు, వాళ్ళ యొక్క కల్చర్ని ఎక్కువగా చూపించుకుంటారు. ఓకేనా, సో ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంటుంది కదా, ఆ విధంగా వీళ్ళు చూపించుకుంటారు అన్నమాట. సో మిగతా స్టేట్లు మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వీటికి సంబంధించిన డ్యాన్సులు నేను చాలా చెప్పాను ముందు వీడియోలో. సో ఆ వీడియోస్ ఒకవేళ చూడకపోతే ముందు ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను మళ్ళీ మధ్యప్రదేశ్లో ఉన్నవి, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నవి, ఉత్తరప్రదేశ్లో ఉన్నవి నేను చెప్పడానికి టైం పడుతుంది. అందుకని ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అయితే ఇక్కడ మనం 13th క్వశ్చన్ చూసినట్లయితే 13th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్ అని అడుగుతున్నాడు. అంటే రాజస్థాన్కి సంబంధం లేని డ్యాన్స్ ఏదని అడుగుతున్నాడు. గూమర్ అనేది రాజస్థాన్కి సంబంధించిందనండి. కత్పుట్లి, గేరు. అసలు యాక్చువల్గా నేను రాజస్థాన్కి సంబంధించిన అన్ని డ్యాన్స్లు కూడా నేను ముందు వీడియోలో అంటే ఎస్ఎస్సి సిరీస్ చేస్తున్నప్పుడు నేను యాక్చువల్గా చేసి చూపించానండి. యాక్చువల్గా మొత్తం అన్ని లిస్టులు నేను ఇచ్చాను. కాకపోతే మరి మీరు చూసారో లేదో నాకు తెలీదు. బట్ దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అండి, దుమ్హాల్. యాక్చువల్గా దుమ్హాల్ డ్యాన్స్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో చేస్తారండి. ఓకేనా, దుమ్హాల్ అనేది ఎక్కడ చేస్తారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో చేస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది చేస్తారు. ఎవరు చేస్తారు అంటే యాక్చువల్గా ట్రైబల్ పీపుల్ కదండి అక్కడ ఉండేది. సో ఏ ట్రైబల్ పీపుల్ చేస్తారంటే ఈ దుమ్హాల్ డ్యాన్స్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో వాటల్ ట్రైబల్ అనే వాళ్ళు చేస్తారండి. వాటర్ కాదు, వాటల్ ట్రైబ్ అనేవాళ్ళు చేస్తారన్నమాట. వాటల్ ట్రైబ్. అయితే ఈ దుమ్హాల్ డ్యాన్స్ అనేది మనకేంటంటే ఓన్లీ మెన్ మాత్రమే పర్ఫామ్ చేస్తారండి. ఓన్లీ మగవాళ్ళు మాత్రమే పర్ఫామ్ చేస్తారన్నమాట. మెన్ ఫోక్ డ్యాన్సర్స్ మాత్రమే దీన్ని పర్ఫార్మెన్స్ చేస్తారన్నమాట. ఓకే, మెన్ ఫోక్ డ్యాన్సర్స్. సో ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందన్నమాట. మరి రాజస్థాన్కి సంబంధించి ఏంటంటే మీరు రాజస్థాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి రాజస్థాన్లోని గూమర్ అనే డ్యాన్స్ ఉంటుందండి. ఓకేనా, రాజస్థాన్లో ఏముంటుంది, రాజస్థాన్కి సంబంధించి గూమర్ అంటారు. ఓకేనా, గూమర్ గుర్తుపెట్టుకోండి, ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గూమర్ అని చూస్తే మనం ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత కాత్పుట్లి అంటే ఆప్షన్లోనే ఉన్నాయి, ఇక్కడ రాస్తున్నాను. కాత్పుట్లి. తర్వాత గెయిర్ వచ్చేసి కూడా మనకి రాజస్థాన్లోనే జరుగుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ అండి, ఇక్కడ రాజస్థాన్కి ఇవ్వలేదు. అదేంటంటే కాల్ బేలి అని చెప్పేసి, బాలియా అని చెప్పేసి, బేలియా అని చెప్పేసి, కాల్ బేలి అనుకుంటా, కాల్ బేలియా అంతే, కాల్ బేలియా అని చెప్పి ఒక ఫెస్టివల్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి, ట్రెడిషనల్ డ్యాన్సెస్ ఆఫ్ రాజస్థాన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో మరి ఈ విధంగా చూసుకుంటే మనకి కొన్ని లిస్టులు అయితే నేను ఆల్రెడీ లిస్ట్ చెప్పానండి. సో మళ్ళీ ఒకసారి మీకు లిస్ట్ చెప్తాను చూడండి. సో ఇక్కడ లిస్ట్ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహారాష్ట్ర అని రాస్తున్నాను చూడండి. మహారాష్ట్రకు సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మహారాష్ట్ర ఉందండి. మహారాష్ట్రలో మనకి ఏంటి ఇంపార్టెంట్, యాక్చువల్గా మనకి కోలీ డ్యాన్స్ అనేది ఇంపార్టెంటు, లవానీ డ్యాన్స్ అనేది ఇంపార్టెంటు. లవానీ, కోలీ, ఓకేనా, ఇవన్నీ డ్యాన్స్లు అన్నమాట. లవానీ,
ఆ తర్వాత ఇంకేంటి కోలి, తర్వాత ఇంకేమున్నాయి తమాషా, తమాషా అంటారు, తమాషా డ్యాన్స్, తమాషా, తర్వాత నకాట పేర్లు చూడండి ఎలా ఉన్నాయో, నకాట, తర్వాత లెజిమ్ డ్యాన్స్ కూడా అడిగాడు ఒకసారి ఎగ్జామ్లో, లెజిమ్ డ్యాన్స్, తర్వాత గాఫా, ఇందాక గేర్ అని చూసారు, ఇక్కడ చూడండి మహారాష్ట్రలో గాఫా డ్యాన్సు, తర్వాత దాహికాల, నెక్స్ట్ ఏంటి దాహికాల, ఓకే దాహికాల, నెక్స్ట్ దశావతార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దశావతార్, ఓకేనా. తర్వాత మౌని. సో ఇవన్నీ కూడా ఏంటంటే మహారాష్ట్రకి సంబంధించిన కొన్ని డ్యాన్స్ ఫామ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే కేరళ మనం చూద్దాం. సో కేరళలో చూసినట్లయితే ఇందాకలే చెప్పానండి, చాలా ఇంపార్టెంట్ ఓణం అని చెప్పాను, ఓకేనా. హార్వెస్టింగ్ ఫెస్టివల్ అని చెప్పాను కదా, ఏమని చెప్పాను ఓణం అంటే ఇది ఫెస్టివల్లోకి వస్తుంది, ఓకే. సో ఇక్కడ మనం ఏంటి ఇక్కడ డ్యాన్సెస్ కదా చూస్తున్నాం అంటే మనం డ్యాన్స్లకు రాయాలి కాబట్టి కేరళ వచ్చేసరికి మనం మోహిని అట్టం, మరి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఇంపార్టెంట్ అదే మోహిని అట్టం, తర్వాత కలియట్టం చూడండి లాస్ట్లో అట్టం ఉంటుంది, కలియట్టం, ఓకేనా. తర్వాత కైకోటికల్, తర్వాత కలియట్టం, తర్వాత ఒట్టం తూలాల్ చూడండి ఇలాగే ఉంటాయి పేర్లన్నీ కూడా కేరళకు సంబంధించి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అంటే ఐడెంటిఫై చేయొచ్చు, ఓకే ఇది కేరళ పేరు అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి, ఓకేనా. సో ఇప్పుడు ఇన్ కేసు కేరళ కాకుండా పక్కనే ఉన్న కర్ణాటకని చూద్దాం. సో కర్ణాటక మనం చూసినట్లయితే కర్ణాటకలో మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ డ్యాన్సెస్ వచ్చేసరికి యక్షగాన్, కర్ణాటకలో యక్షగాన్ ఆల్రెడీ ఫోటో చూపించాను ముందు వీడియోలో నేను, యక్షగాన్, తర్వాత హుట్టరి ఇది ఒక డ్యాన్స్ ఉంటుంది, తర్వాత లంబీ డ్యాన్స్ ఉంటుంది, లంబీ కర్ణాటక, తర్వాత కార్గా డ్యాన్స్, తర్వాత సుగ్గి కునిత అని చెప్పేసి ఒక డ్యాన్స్ ఉంటుంది, సుగ్గి కునిత. సో ఇది ఒక డ్యాన్సు, హుటారి అయిపోయింది కదా, యక్షగాను, లంబి. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్, ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. తర్వాత మహారాష్ట్ర చూసాం, తర్వాత మధ్యప్రదేశ్ ఎంపీ. సో మధ్యప్రదేశ్లో చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ డ్యాన్స్ సో మధ్యప్రదేశ్ వచ్చేసరికి కర్మ డ్యాన్స్, తర్వాత జావరా, తర్వాత ఆడా, తర్వాత కాడా నాచ్ ఇది ఒకసారి రిపీట్ అయింది, కాడా నాచ్, తర్వాత ఫుల్ ఫటి PHUL ఫుల్ పటి, తర్వాత గ్రిడా డ్యాన్స్ వస్తుంది, తర్వాత సెలర్కి నాకు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అంటే తప్పుగా పలికితే మాత్రం ఏమనుకోవద్దు. సో మీనింగ్స్ అయితే ఇవి. తర్వాత మాంచ్ MANCH మాంచ్, ఓకే. సో ఆ విధంగా ఇందాక చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా చెప్పాను నేను, ఏమని జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మనకి కొన్ని పండగలు అయితే ఉన్నాయని చెప్పాను, ఓకేనా. పండగలు అలాగే డ్యాన్సులు కూడా. డ్యాన్సులు ఇక్కడ ఏంటి దుమహాల్ డ్యాన్స్, రాఫ్, హికాట్ చూడండి ఇవన్నీ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినవి. మండజాస్, తర్వాత నాచ్, తర్వాత దమాలి, తర్వాత ఇంకేంటి కుడ్ దండి. సో ఇవి చూసారా ఎన్ని మనకి డ్యాన్సెస్ ఉన్నాయో. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలనుకుంటే కొంచెం ట్రిక్స్ మనం ఒకసారి రివైజ్ చేసి ఏ స్టేట్లకి ఎటువంటి డిఫరెంట్గా పలుకుతున్నారని చెప్పేసి మనం ఈజీగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో 14th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇన్ విచ్ స్టేట్ డిడ్ భరతనాట్యం ఆరిజినేట్ అని అడుగుతున్నాడు. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ కొన్నిసార్లు మనకి డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు. భరతనాట్యం ఈ పాటికి మీరు చెప్పేసే ఉంటారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, తమిళనాడు. అయితే భరతనాట్యం అనేది మనకి తమిళనాడుకి సంబంధించిన డ్యాన్స్ అండి. మన భారతదేశానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి కూచిపూడి అంటారు. అలాగే తమిళనాడులోని భరతనాట్యం అనేది చాలా ఓల్డెస్ట్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అని మనం చెప్పొచ్చు. అంటే కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. భరతనాట్యం అనేది ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్, ఓల్డెస్ట్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అని అంటారు. అలాగే ఇది 100 సంవత్సరాల క్రితం నుంచే ఉందని చెప్తూ ఉంటారన్నమాట ఈ తమిళనాడులో. అయితే ఈ డ్యాన్స్ అనేది మన యొక్క రిలీజియస్ యొక్క థీమ్స్ని చెప్తుంది. అలాగే స్పిరిచువల్ ఐడియాస్ ఆఫ్ సౌత్ ఇండియా కోసం చెప్తుందని దీన్ని నమ్ముతూ ఉంటారన్నమాట. అంటే స్పిరిచువల్ ఐడియాస్, ఇదేంటి స్పిరిచువల్ ఐడియాస్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఐడియాస్ ఆఫ్ సౌత్ ఇండియా, స్పిరిచువల్ ఐడియాస్ ఆఫ్ సౌత్ ఇండియా అని అంటూ ఉంటారు. అలాగే మనకి ఏన్షియంట్ తమిళ్ ఎపిక్లో ఇది రాయబడిందండి. తమిళ్ ఎపిక్స్లో మనకి ఇది రాయబడింది. ఆ తమిళ్ ఎపిక్ యొక్క పేరు ఏంటంటే శిలాపటికరం. ఓకేనా, SILA శిలాపటికరం. ఓకేనా, దీన్ని ఇలా చదవండి. సో దీంట్లో మనకి భరతనాట్యం కోసం మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. ఈ తమిళ్ ఎపిక్లోని మనకి భరతనాట్యం కోసం మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇంకా గుజరాత్ వచ్చేసరికి, మరి గుజరాత్లో ఏముంటుందంటే మనకి గుజరాత్ వచ్చేసరికి ఇందాక చెప్పాను కదండి, ఫోక్ డ్యాన్స్లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఇంపార్టెంట్ గార్బా అని చెప్పుకోవచ్చు, గార్బా డ్యాన్సు. అలాగే కేరళ వచ్చేసరికి ఇందాక చెప్పాను, కేరళ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కథాకళి ఈజ్ ద ఇంపార్టెంట్ డ్యాన్సు. అలాగే మోహిని అట్టం ఇందాకలే చెప్పాను, ఇందాకలా ఈ వర్డ్ చెప్పలేనట్లుంది, మోహిని అట్టం. తర్వాత ఒడిస్సా చూడండి, మోహిని అట్టం. అలాగే మనకి ఏంటంటే ఒడిస్సీ, మనకి ఇవన్నీ కూడా డ్యాన్స్లు ఏంటంటే ఒడిస్సీ, కూచిపూడి ఎక్కడని చెప్పాను, కూచిపూడి మనకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒడిస్సా వచ్చేసరికి మనకి ఆన్సర్ ఏంటంటే ఒడిస్సాలోనే ఒడిస్సీ. ఓకేనా, సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అది. అలాగే కొన్ని పేర్లు ఉంటాయండి. ఇప్పుడు ఒడిస్సీ అన్నాను కదా, అలాగే ఇంకో చూడండి మణిపూరి అంటారు డ్యాన్స్, అది మణిపూర్కి సంబంధించింది. ఆ విధంగా అన్నమాట. క్షత్రియ అంటారు కొన్నిసార్లు. క్షత్రియ అనే డ్యాన్స్ ఎక్కడ జరుగుతుందంటే అస్సాంలో జరుగుతుంది. ఓకేనా, అస్సాంకి సంబంధించిన డ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అయితే 15th క్వశ్చన్ మనం చూసినట్లయితే గుడి పడ్వా ఈజ్ అన్ ఆస్పీషియస్ డే దట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ది ట్రెడిషనల్ ట్రెడిషనల్ న్యూ ఇయర్ ఫర్ మరాఠీ హిందూస్ అని చెప్తున్నారు. మరాఠీ హిందూస్ విచ్ హిందూ మంత్ ఈజ్ సెలబ్రేటెడ్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి మాసాలు ఇచ్చారండి, వైశాఖ, భాద్ర, శ్రావణ, చైత్ర అని. గుడి పడ్వా అంటే గుడి అనేది సింబలైజ్ ద లార్డ్ రామాస్ విక్టరీ ఓవర్ రావణ అండి. రాముడు రావణాసుడి మీద విజయం సాధించినప్పుడు మీకు స్టోరీ చెప్తాను చూడండి. గుడి పడ్వా అనేది మనకి యాక్చువల్గా చెప్పాలంటే, ముందు దానికోసం చెప్పాలి అంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను, గుడి పడ్వా. ఓకేనా, గుడి పడ్వా ఇది యాక్చువల్గా మనకి ఎప్పుడంటే ఫస్ట్ డే ఆఫ్ మంత్ ఆఫ్ చైత్ర అండి. చైత్ర మాసంలో దీన్ని ఎక్కువగా చేస్తారు. అయితే అకార్డింగ్ టు హిందూ క్యాలెండర్ ఇది హిందూ క్యాలెండర్ని ఫాలో అవుతుంది. గుడి పడ్వా అనేది యాక్చువల్గా మనకి చెప్పాలి అంటే, ఇది ఇంకొక విధంగా చెప్పాలంటే అరైవల్ ఆఫ్ స్ప్రింగ్ అని కూడా అంటారు. ఇది చేస్తున్నారంటే అరైవల్ ఆఫ్ స్ప్రింగ్ వస్తుందని అర్థం. సో అంటే దీన్ని కోయిన్సిడెంట్గా న్యూ ఇయర్ ఆఫ్ మరాఠీ అని కూడా అంటారన్నమాట. మరాఠీ అండ్ కొంకణి హిందూస్ రెండూ కూడా మనకి ఇందులోని జాయిన్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ గుడి పడ్వా అనేది ఎక్కడ ఎక్కువగా చేస్తారంటే, ఒకటి మహారాష్ట్ర, ఇంకోటి గోవా. అయితే ఈ గుడి పడ్వా అనే ఫెస్టివల్ని ఇంకొక పేరుతో పిలుస్తారండి. యాక్చువల్గా ఆ పేరు ఏంటంటే సంవత్సర్ పడ్వా. ఓకేనా, సంవత్సర్ పడ్వా, సమవత్సర్
పడ్వా, పడ్వో, ఓకే, పడ్వో. సో ఈ పేరుతో పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ని ఈ పేరుతో పిలిచి, గుడి అంటే సింబలైజ్ ద లార్డ్ రామ విక్టరీ ఓవర్ రావణ అంటారు. అంటే రాముడు రావణాసుడి మీద విజయం సాధించాడు అని చెప్పేసి దీన్ని సింబలైజ్ చేస్తూ ఉంటారు. గుడి అంటే మీనింగ్ అది మాట. అయితే ఈ ఫెస్టివల్ని చేస్తూ దేనికి జ్ఞాపకార్థంగా చేసుకుంటారంటే, రాముడు అయోధ్యకి 14 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు రాముడు మనకి 14 ఇయర్స్ తర్వాత అయోధ్యకి వస్తాడు కదా, అంటే 14 ఇయర్స్ తర్వాత అయోధ్యలో కాలు పెడతాడు కదా. సో దానికి సంబరాలు అన్నమాట. దానికి గుర్తుగా వీళ్ళు ఏంటంటే ఈ పండుగను చేసుకుంటారు. ఇందాక కూడా నేను చెప్పాను దీపావళి అప్పుడు. సో అది మాట. చైత్ర అంటే ఇప్పుడు యాక్చువల్గా నవరాత్రి అంటారు కదండి. నవరాత్రి యాక్చువల్గా మనకి నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతుంది. 9 డే ఫెస్టివల్ జరుగుతుంది కదా. సో అది నవరాత్రి. సో రామ 14 ఇయర్స్ తర్వాత అయోధ్యకి రావడం, ఇది గుడి పడవ చేయడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే.